హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. గోపిచందన్న ఫ్యాన్స్ ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈ భీమా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా థియేటర్స్లోకి అయితే వచ్చేసింది. నేను ఈ భీమా మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం గోపిచందన్న మూవీ థియేటర్లో చూడడం. ఇంకా భీమా మూవీ ఎలా ఉంది, ఏంది కథ అనేది చూద్దాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి వాయిస్ అయితే కొంచెం డిఫరెంట్గా వస్తుంది, ఎందుకంటే థియేటర్లో అరిచి నాకు గొంతు అయితే పోయింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. భీమా స్టేరింగ్ బై గోపిచంద్, డైరెక్టెడ్ బై హర్ష. మూవీ అయితే చాలా బాగుంది గైస్, నాకైతే చాలా నచ్చింది. అదేదో అంటారు కదా, తిరునాళ్ళని చూడాలంటే తిరునాళ్ళ జరిగే చోటికి వెళ్ళి చూడాలని, కానీ అది రాంగు. శివరాత్రి తిరునాళ్ళను గోపిచంద్ అన్న మనకు థియేటర్లోనే చూపించాడు. దీనమ్మ మాస్ ఊరా మాస్లో ఉంది మూవీ. ఈ మూవీ తోపు తుడుము, సలార్కు పోటీ, త్రిబులార్కు పోటీ అని నేను చెప్పను, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. నాకైతే మూవీ చాలా నచ్చింది. స్టోరీ విషయానికి వస్తే, ఒక హిస్టారికల్ టెంపుల్ చుట్టూ కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అలా ఆ ఊరికి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే వస్తాడు. అతనే భీమా ఏకేఏ గోపిచంద్. ఇంతకీ ఆ మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ ఏంటి, ఆ టెంపుల్కి మరియు భీమాకి సంబంధం ఏంటి, హనుమంతుడు తీసుకొచ్చిన సంజీవి లాంటి మొక్కలు ఇంకా ఉన్నాయా, ఉంటే వాటితో విలన్స్ ఏం చేయాలనుకుంటున్నారు అనేదే మూవీలో చూసేయండి. ఇంకా మిగతా విషయాలు మనము మాట్లాడుకున్నట్లయితే, మూవీ స్టార్ట్ అవ్వడంతోనే శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడితో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్లో మూవీ కొంచెం స్లోగా ఉంటుంది, అలాగే ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. గైస్, ఎక్కడ మీకు ల్యాగ్ అనేది అనిపించదు, అలా వెళ్తూ ఉంటుంది మూవీ. కొంచెం కామెడీ, కొంచెం యాక్షన్తో వెళ్తూ ఉంటుంది. ఇంకా ఈ మూవీలో మీరు బ్లాక్ మ్యాజిక్ అనేది కూడా చూస్తారు. ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం అయితే మీకు చెప్పాలి. నేను గోపి అన్న మూవీస్ అయితే చాలా చూశాను, కానీ ఈ మూవీలో గోపి అన్నకు ఇచ్చిన ఇంట్రో సీన్, అదే ఎంట్రీ సీన్ అయితే ఏ మూవీలో ఇవ్వలేదు. లిటరల్లీ గూస్ బంప్స్. అసలు ఆ ఎద్దు మీద వస్తుంటాడు గోపిచంద్, అసలు థియేటర్లో కేకలు విజులు. ఇంకా మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. మూవీ మొత్తం మనకు గోపిచందే కనిపిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ మ్యాన్ షో అనుకోండి. ఆ లాస్ట్ ఫైట్ సీన్కి అయితే సీట్లు లేచిపోతాయి అంతే. నిజంగా మనము పరశురాముడి యొక్క పరాక్రమం చూస్తాం ఆ సీన్లో. ఓవరాల్గా మంచి మూవీ ఈ భీమా. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. దాదాపు 10 years అవుతుంది గోపిచందానికి హిట్ పడి. ఈ భీమా మూవీ ఖచ్చితంగా పక్క బ్లాక్ బస్టర్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, ప్రతి ఒక్కరూ బాగా చేశారు. ముఖ్యంగా గోపి అన్న చించేశాడంతే. నెక్స్ట్ హైలైట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. రవి బసూర్, ఏమి కొట్టావయ్యా నువ్వు, సూపర్, అసలు చంపేశాడు. నెక్స్ట్ మనము ఈ మూవీ యొక్క డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. హర్ష, ఇతను మలయాళం డైరెక్టర్. ఇంకా తెలుగులో కూడా మంచిగా హ్యాండిల్ చేశాడు, సినిమాని బాగా తీశాడు. ఇంకేముంది గైస్, ఇంతే. మంచి మూవీ చూసేయండి ఈ శివరాత్రికి వెళ్ళి. ఇంకా మీరు ఎవరి రివ్యూ అయితే నమ్మకండి, ఎందుకంటే మీరు వెళ్ళి చూస్తేనే మీకు తెలుస్తుంది. ఈవెన్ నా రివ్యూ కూడా, ఎందుకంటే ఈ కొంతమంది రివ్యూ మూవీ బాగున్నా కానీ దాన్ని ఒప్పుకోరు, ఎలా అంటే అలా చెప్తూ ఉంటారు. కానీ అంతే ఏమొద్దు, మూవీ మంచి మూవీ. థియేటర్కి వెళ్ళి ప్రతి ఒక్కరు చూడండి. ఓకే, బాయ్ గైస్.